హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా సండే స్పెషల్ రెసిపీ నాటుకోడి ఇగురు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది కంప్లీట్‌గా విలేజ్ స్టైల్ అండి. మాక్సిమం నాటుకోడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మనం ఎక్కువగా హడావిడి లేకుండా సింపుల్‌గా వండుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఆ రెసిపీని ఇప్పుడు నేను నా స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. మాక్సిమం నేను కర్రీస్ అన్నీ కూడా చాలా సింపుల్‌గానే వండుతానండి. ఎక్కువ మసాలాలు అలాంటివేమీ ఎక్కువ వేయననమాట. ఈ విధంగా కుక్ చేసుకుంటే ఏంటంటే రెసిపీ అనేది మనకి గారెల్లోకైనా సరే, లేదంటే వైట్ రైస్‌లోకైనా, లేదంటే బగారా రైస్ కానీ, బిర్యానీ కానీ, పులావ్ కానీ దేనిలోకైనా సరే బావుంటుందనమాట. ఇలా ట్రై చేస్తే. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ముందుగా మనం కర్రీ ఎందులో అయితే వండుకుంటున్నామో, సో, ఆ కడాయిని తీసుకోవాలి. దానిలో ఆయిల్ సరిపడా తీసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోండి. నాటుకోడి కర్రీ కదా! బాగా కుక్ అవ్వాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువేసుకోండి. సో, ఆయిల్ తీసుకున్న తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా మగ్గనివ్వండి. లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటన్నిటిని కూడా బాగా మగ్గించుకున్న తర్వాత దీనిలో మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ అనేవి తీసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువైనా కూడా ఏంటంటే తీపొచ్చేస్తుంది కర్రీ అనేది. నాటుకోడి కర్రీ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఘాటుగా ఉంటేనే బావుంటుంది. అలా అయితేనే ఇష్టపడతారు తినేవాళ్ళు కూడా. సో, అందుకని చెప్పి ఆనియన్స్ కొంచెం తక్కువేసుకొని అంటే మనకి గుజ్జుగా వచ్చేంత వరకు ఉంటే సరిపోతుందనమాట. సో, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. దీనిలో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత దీనిలో స్పైసీనెస్‌కి తగ్గట్టు కారం ఇంకొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఘాటుగా ఉంటుందనమాట. ఆ తర్వాత కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం దీనిలో వాటర్ అనేవి యాడ్ వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా! సో, బాగా నలగడానికి వాటర్ ఎక్కువ పోస్తే ఏంటంటే ఎక్కువ సేపు కుక్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మనకి కర్రీ అనేది కుక్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా కుక్ చేయొచ్చండి ఈ కర్రీని. ముందుగా చికెన్ మొత్తాన్ని కూడా కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి కుక్కర్‌లో 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసేసుకొని దానిలోనే ఉప్పు, కారం వేసుకోవడం అదొక ప్రాసెస్ అనమాట. అలా కూడా కుక్ చేసుకోవచ్చు. సో, నేనేంటంటే ఇది కొంచెం లేతగానే ఉంది చికెన్ అనేది. అందుకని చెప్పి ఇలా వండేసాననమాట. వాటర్ ఎక్కువేసి కుక్ చేసేసాను. సో, ఇప్పుడు కర్రీ అనేది మనం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడిపోయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి. బాగా పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలో నేను మసాలా ఏమి వేయలేదండి. గరం మసాలా కానీ ఏమి యాడ్ చేయలేదు. ఎందుకంటే సమ్మర్ కదా! ఆల్రెడీ నాటుకోడి అంటేనే చాలా వేడి ఉంటుంది. అందుకోసం అని చెప్పి దీనిలో నేను మసాలా ఏమి యాడ్ చేయకుండా కొద్దిగా పెరుగు వేశానండి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకొని దాన్ని కొంచెం అటు ఇటుగా విస్క్ చేసుకొని ఇలా 2 టేబుల్ స్పూన్స్ పెరుగనేది దీనిలో యాడ్ చేశాను. ఎందుకంటే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మనకి. బావుంటుందనమాట. నాకు చికెన్‌లో పెరుగు వేసుకొని కుక్ చేసుకోవడం అంటే ఇష్టం. అందుకని చెప్పి ఓన్లీ 2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాననమాట. ఫ్లేవర్ కూడా బావుంటుంది పెరుగు యాడ్ చేసుకుంటే. అలాగే చిక్కదనం కూడా ఉంటుంది. ఓవరాల్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.